వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్టు న్యూస్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో జూన్ 5వ తేదీన మేకల సంతను ప్రారంభించబోతున్నారు అని గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ తెలిపారు. ఇది మేకల వ్యాపారస్తులకు అలాగే ఎడపల్లి అభివృద్ధికి చాలా దోహదం చేస్తుందని చెప్పారు. గ్రామాభివృద్ధికి, స్థానిక వ్యాపారస్తులకు మరియు వ్యాపారులకు ఈ మేకల సంత ఎంతో ఉపయోగకరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సమీప గ్రామాల రైతులు, మేకల వ్యాపారులు తమ మేకలను సులభంగా విక్రయించుకునే వేదికగా ఈ సంత నిలవనుందని పేర్కొన్నారు. మేకల సంత నిర్వహణకు గ్రామ పాలకవర్గం చేసిన విజ్ఞప్తికి స్పందించిన సంబంధిత అధికారులు తక్షణమే అనుమతులు మంజూరు చేసి అవసరమైన సహకారం అందించేందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిర్వహణకు కలెక్టర్ గారు ఉత్తర్వు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రజలందరికీ సుపరిపాలన అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో నూతనంగా ఏర్పడినటువంటి పాలకవర్గం గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేకల సంత ఉంటే ఎడపల్లో బాగుంటుందని చెప్పేసి ఒక అవగాహనకు వచ్చింది, ఆలోచనకు వచ్చింది. ఆ ఆలోచనని తీర్మానం రూపంలో గ్రామసభలో పెట్టి గ్రామసభకు ఆమోదం తీసుకొని అలాగే వార్డు సభ్యులందరి సమక్షంలో తీర్మానం చేసుకొని జిల్లా పంచాయతీ అధికారి గారికి మేము ఇవ్వడం జరిగింది. అందుకు జిల్లా పంచాయతీ అధికారి గారు అక్కడ స్థలం ఎలాగుంది, అక్కడ వసతులు ఎలాగ ఉన్నాయటువంటి విచారణ జరపాలని చెప్పి డిఎల్పిఓ నాగరాజు గారికి వారు తెలపడం జరిగింది. అందుకు డిఎల్పిఓ నాగరాజు గారు ఎడపల్లి మండల కేంద్రానికి విచ్చేసి ఆ సంత ఎక్కడైతే మనం నిర్వహిస్తామో ఆ స్థలాన్ని పరిశీలన చేయడం జరిగింది. ఆ స్థల పరిశీలనకి వారు సంతృప్తి వ్యక్తం చేస్తూ జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక పంపిస్తూ మరియు ఆ ఫైల్ను ముందరకు జరపడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కొత్తగా ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏర్పడినటువంటి మన మేకల సంత ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. ఎడపల్లి మండల కేంద్రం జాతీయ రహదారిని ఆనుకున్నటువంటి గ్రామం. తద్వారా తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలకు సులువైనటువంటి రవాణా సౌకర్యమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మేకల సంత ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన మేము కలెక్టర్ గారి ముందర పెట్టడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యుల యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ మేకల సంత నిర్వహణకు మేము అధికారులు ఉత్తర్వులు తీసుకురావడం జరిగింది.